ఇవాళ మనము ఎలాంటి కంటి సమస్యలు ఉన్నప్పుడు కంటి డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించుకోవాలో తెలుసుకుందాము. నమస్కారం అండి, నేను డాక్టర్ దివ్య కంటి ఆసుపత్రి గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. కంటి సమస్యలు అనగానే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది చూపు తగ్గటం. ఈ చూపు తగ్గడం అనేది చిన్నపిల్లల్లో తీసుకున్నట్టయితే ముఖ్యంగా సైట్ అనేది ఒక కారణం. ఇది కాకుండా జన్యుపరంగా అంటే అమ్మా నాన్నల నుంచి జీన్స్ ద్వారా సంక్రమించే కొన్ని రకాల ఇబ్బందుల వల్ల చూపు తగ్గిపోతూ ఉంటుంది. అదే మన పెద్దవాళ్ళలో తీసుకున్నట్లయితే శుక్లము ముఖ్యమైన కారణం. ఇది కాకుండా కొన్ని రకాల బీపీ షుగర్లు ఉన్న వాళ్ళకి రెటీనాల ప్రాబ్లమ్స్ రావడము లేదా నీటి కాసులు రావడం వల్ల చూపు అనేది తగ్గుతుంది. ఈ చూపు తగ్గడం అనేది కాకుండా ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు జాగ్రత్త పడాలనేది, మీకు ఉన్నట్టుండి కన్ను ఎర్రపడినా, ఒకటే నీళ్లు కారుతున్నా, లేదా తలనొప్పి విపరీతమైన తలనొప్పి వచ్చినా కూడా మీరు వెంటనే చూపించుకోవాలి. లేదా కొంతమంది కంటి ముందర నల్లటి మచ్చలు తిరుగుతున్నట్లు కనిపిస్తుంటాయి. ఇలాంటి ఇబ్బందులు కనుక మీకుంటే వెంటనే కంటి డాక్టర్కి వెళ్ళి చూపించుకోవాలి.